హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు ఐబీ9 టీవీ. నేను మీ అంజలి అండ్ రైట్ నౌ నాతో పాటు దండోరా మూవీ డైరెక్టర్ గారు ఉన్నారు, మురళీ గారు. అండ్ సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ డెబ్యూ మూవీకే మంచి అవార్డు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అని ఇందాక శివాజీ గారి మాటల్లో తెలుస్తుంది. సో మీరేమైనా కొంచెం అలా ఏం లేదండి, అంటే ఆశ ఉంటుంది కదా. సో మాకు చాలా ఎక్కువ అవార్డ్స్ రావాలన్న ఆశలోనే ఉన్నాము, వస్తుంది అనుకున్నాము. సరే ఫైన్ లైక్ అంటే చాలా మంచి సినిమాలు ఉన్నప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్టే. లైక్ మిగతా సినిమాలన్నీ కూడా అంతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు. సో వాట్ ఎవర్ సెట్ అండ్ డన్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ మై ఫెలో విన్నర్స్. సాయిలు కంపాటి బ్రో, ఆల్ ద బెస్ట్. అండ్ బ్రో కిక్ యాస్, దుమ్ము దులిపేవు. సో అండ్ దెన్ ప్రీ వెడ్డింగ్ షో రాహుల్ శ్రీనివాస్, ఐ లవ్ ద ఫిలిం. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్లీ అంటే ఫస్ట్ 1, 2, 3 అని వాళ్ళు కేటగరైజ్ చేశారు, కానీ ఐ వుడ్ సీ త్రీ యాజ్ విన్నర్స్. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ గైస్ ఆల్సో బ్రో. అంటే ఓకే, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్గా 3 మూవీస్కి వచ్చాయి, బట్ యాజ్ అ డైరెక్టర్ పార్ట్గా రాలేదు అని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. అది నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నా. నెక్స్ట్ టైం తీసుకుంటా, నెక్స్ట్ టైం డైరెక్టర్గా కూడా తీసుకుందామని ఛాలెంజ్గా తీసుకుంటా. ఐమ్ టేకింగ్ దిస్ ఇన్ రైట్ పాజిటివ్ మోటివేషన్ లాగా తీసుకుంటున్నా. ఇంకా కష్టపడతాను, ఇంకా మిమ్మల్ని ఇంప్రెస్ ట్రై చేస్తాను. ఈ దిస్ టైం టఫ్ కాంపిటీషన్లో వచ్చాము, బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ టైం ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉన్నా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు విన్ జ్యూరీ హార్ట్స్. అండ్ యా, ఐమ్ కమింగ్ 2026. ఓకే. సో మురళి గారు, అంటే మీ మాటల్లో కాన్ఫిడెన్స్ కానీ, అండ్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చిన్నపాటి ఎమోషన్ అన్నది తెలుస్తోంది. అండ్ లైక్ ఎమోషనల్ అంటే ఏడవలసిన అవసరం లేదు, సో మాటల్లో కూడా తెలుస్తూ ఉంటుంది. సో అట్ ద జర్నీ ఆఫ్ దండోరా చెప్పండి, ఒక 2-3 లైన్స్. అంటే బేసికలీ ఐ గ్రోన్ క్లోజ్ టు సో మెనీ పీపుల్ త్రూ దండోరా అండి. లైక్ ఇన్ ద సెన్స్ మా యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే మా టెక్నీషియన్స్ అవ్వచ్చు, మా వెంకట్ డిఓపి, మా సృజన ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్, మా రేఖ, మా క్రాంతి ప్రొడక్షన్ డిజైనర్, మా సౌండ్ డిజైనర్ ప్రదీప్. సో వర్క్ చేస్తున్నప్పుడు మా మార్క్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న వేరే లెవెల్ ఇంట్రాక్షన్ ఉంటుంది కదా. సో వి బికమ్ యాజ్ అ ఫ్యామిలీ గుడ్ స్పేస్లో ఉంటాం కదా. దిస్ ఈస్ బ్రింగింగ్ దట్ ఆల్ టు ద క్లోజర్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎమోషన్ అయిపించింది. బట్ హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ కొలాబరేట్ విత్ దెమ్ అగైన్ హోప్ఫుల్లీ. అండ్ అందుకే కొంచెం ఎమోషన్ అయ్యాను, బికాస్ దండోరా ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఇట్ విల్ బి ఆల్వేస్ స్పెషల్. ఓకే, ఫస్ట్ డెబ్యూ మూవీని ఒక వెరీ సెన్సిటివ్ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. బిదు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ, రవికృష్ణ గారు కానీ, శివాజీ గారు కానీ, ఇలా అంటే ఎంచుకుంటూ పోతే అసలు వి కాంట్. సో కాస్టింగ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మూవీలో ఎంత జాగ్రత్తలు అయితే తీసుకున్నారో, వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్న ఎలా ఉండబోతుంది, ఏ జానర్లో ఉండబోతుంది? ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అంటే లైక్ ఒకటి రాశానండి, కామెడీ రాశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ దట్ విల్ బీ మై నెక్స్ట్. ఐఎమ్ ట్రైంగ్ టు పిచ్ ఇట్. సో పిచ్చింగ్ ప్రాసెస్లో ఉంది అది. 1 or 2 monthsలో ఐ థింక్ ఐ క్లోజ్ డౌన్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. బట్ యా, దట్ బీయింగ్ సెడ్, కాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ టఫ్ థింగ్ టు. సో మా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ కూర్చొని ఏ క్యారెక్టర్కి ఎవరు అని అన్నప్పుడు చాలా దగ్గర ఉండి చాలా మాకేం కావాలో అనే దాని మీద మాకున్న అవైలబుల్ చాయిసెస్లో చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ఫుల్లీ మై యాక్టర్స్ ప్రూవ్డ్ మీ లైక్ రైట్. ఓకే. అండ్ శివాజీ గారిది కోర్టు మూవీలో మంగపతి తర్వాత నాకు తెలిసి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఆయన పిక్ చేసుకుంటున్నారు డిఫరెంట్, బట్ ఈ మూవీలో చేసిన క్యారెక్టర్ వాజ్ అంటే లైక్ ఒక ఫాదర్గా ఆర్ ఎల్స్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే ఒక కాస్ట్కి సంబంధించిన ఒక పెద్ద క్యారెక్టర్. సో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు అండ్ హీ గాట్ అన్ అవార్డ్. సో ఆయనకి చెప్పాలంటే మంగపతి తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టరేషన్ ఇది. సో త్రూ అవుట్ ద సెట్లో అంటే ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ దట్ శివాజీ గారికి డెఫినెట్లీ ఏదో ఒక రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి? అన్ని సీన్స్ అండి, టు బి వెరీ ఆనెస్ట్, నేనే రాశాను కాబట్టి ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగుందని కాదు, కానీ అన్ని సీన్లు ఆయన ఇరగొట్టాడు. బట్ నాకు స్పెషల్లీ కోర్ట్ సీన్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ సా హిమ్ అన్లీషింగ్ హిమ్సెల్ఫ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఆ రోజు అనిపించింది వేర్ హీఈస్ ఎంజాయింగ్ వాట్ ఈస్ డూయింగ్. అండ్ డెఫినెట్లీ దీనికి థియేటర్లో అండ్ రెండోది ఈక్వల్లీ అవార్డ్స్లో కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది అనుకున్నాను. అండ్ ఐ గాట్ ప్రూవ్డ్ రైట్. ఓకే, డన్. సో మీకు బాగా నచ్చిన ఒక 3 ఆర్టిస్టులు యూ వాంట్ టు వర్క్ విత్, ఐఎమ్ నాట్ టెలింగ్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ అండ్ ఆల్, ఆర్టిస్టులు ఒక 3 ఆర్టిస్టులు ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ మై డైరెక్షన్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఏంటి
ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న ఎస్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో మా దండోరా వాళ్ళకి చెప్పి మీ దండోరా వాళ్ళకి చెప్పకూడదండి, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మేము ఆటలోకి తీసుకోము. ఓకే. అంటే ముగ్గురు ఆర్టిస్టులు అంటే నాకు బేసిక్గా ఏంటంటే చాలా అందరు ఫేవరెట్స్ అండి. నేను రాసిన కథకి ఎవరు సెట్ అవుతుంది వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాను, వాట్ ఎవర్ సెట్ అండ్ బట్ దెన్ ఐ డోంట్ నో. అంటే అది ఎట్లా అంటే ఐ వాంట్ వర్క్ విత్ ఎవ్రీబడి. మేజర్గా ఐ వాంట్ వర్క్ విత్ నాని అన్న, వాంట్ వర్క్ విత్ శివకార్తికేయన్ సార్, అండ్ ఐ వాంట్ వర్క్ విత్ అంటే ఇఫ్ పాసిబుల్ చిరంజీవి సార్. ఓకే, సో ఉమెన్స్ డేకి సంబంధించి, ఓకే, సో టుడే ఈజ్ ఉమెన్స్ డే కాబట్టి మీ దగ్గర ఉమెన్స్ కి సంబంధించి ఇస్ దర్ ఎనీ పర్టికులర్ జానర్ దట్? నో ఐ ఆల్రెడీ నేను అదే చెప్తానండి, నేను ఉమెన్స్ కానీ స్పెషల్గా రాసి లేకపోతే మెన్స్ కానీ స్పెషల్గా రాసి అట్లా అంత స్పెషల్గా రాసేది ఏం లేదు. నేను దండోరా కూడా ఐ నెవర్ థాట్ దట్ ఐ వాజ్ రైటింగ్ స్పెషలీ ఫర్ మెన్ ఆర్ స్పెషలీ ఫర్ ఉమెన్. ఐ వాస్ టెలింగ్ అ స్టోరీ, ఐ వాస్ ట్రైన్ టు టెల్ అ స్టోరీ. ఆ స్టోరీలో ఏ క్యారెక్టర్కి ఎవరు ఫిట్ అవుతారు అనేది చూశాను. హోప్ఫుల్లీ సేమ్ ఆనెస్టీ ఐ విల్ బీ కంటిన్యూ విత్ మై నెక్స్ట్ ఫిలిమ్స్ ఆల్సో, లైక్ నాట్ స్పెసిఫికలీ రైటింగ్ ఫర్ ఉమెన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హౌ యూ స్పెసిఫికలీ రైట్ ఫర్ ఉమెన్. మేబీ నేను రైట్ పర్సన్ కాకపోవచ్చు. ఉమెన్ రైటర్స్, ఉమెన్ డైరెక్టర్స్ షుడ్ కమ్ అప్ అండ్ రైట్ ఫర్ ఉమెన్. దే విల్ బి ద రైట్ పీపుల్ టు రిప్రజెంట్ దెమ్. నా సైడ్ నుంచి నేను చూసిన మా చెల్లెలు కావచ్చు, మా మదర్ కావచ్చు, లేకపోతే నేను చూసిన పవర్ఫుల్ ఉమెన్స్, లేకపోతే నా దండోరా యాక్టర్స్ కావచ్చు. సో వెన్ ఐ వర్క్ విత్ దెమ్, వెన్ ఐ టాక్ టు దెమ్, వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్ నాకు తెలుస్తుంది కదా. సో ఆ బేసిస్ చేసుకొని నేను నా ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాట్ ఎవర్. సో ఆల్వేస్ ఐ విల్ బి రైటింగ్ అ థర్డ్ పర్సన్ అకౌంట్ ఓన్లీ. Okay. And I'll try to write in a way where everybody has, like a satisfied way lone. But maybe women writers and women directors are the right people to do justice to them. రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏమైనా చూసారా? అన్ని చూసాను. ఓకే, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? రైట్ నో ఈరోజు మొన్న చూసానండి, తాయ్ కలివి అని మలయాళం తమిళ ఫిలిం చూసాను, చాలా బాగుండింది. తెలుగులో వెరీ రీసెంట్లీ చూసింది మృత్యుంజయ్, చాలా బాగుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ టీవీ సార్ ఇది? IB9 టీవీ. IB9 టీవీ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ విమెన్స్ డే శుభాకాంక్షలు కూడా. అండ్ ప్లీజ్ సపోర్ట్ న్యూ టాలెంట్ అండ్ న్యూ డైరెక్టర్స్. హోప్ఫుల్లీ మీ ప్రేక్షకులందరూ మా సినిమాని నెక్స్ట్ టైం థియేటర్లోకి వెళ్ళి చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.